నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వంగు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, హైదరాబాద్. నా యొక్క క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి బర్కత్పురాలో ఉంది. ఈరోజు చాలామందిలో థిక్ వాటర్ బబుల్స్ లాగా స్కిన్ మీద ఫామ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా 50 నుంచి 60 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళ లోపల ఈ యొక్క చర్మం పైన థిక్గా వాటర్ బబుల్స్ ఫామ్ అయ్యేసి అవి పగిలిపోయేసి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అవి ఎందుకు ఫామ్ అవుతాయి, దానికి గలటువంటి కారణాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలి, దానికి ట్రీట్మెంట్ ఏంటి అనేటువంటి విషయాన్ని గురించి మనం తెలుసుకుందాం. దీన్నే బుల్లస్ పెంఫిగాడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. నేను ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లు పెంఫిగస్ వల్గారిస్ అనేది కూడా ఒక ఆటో ఇమ్యూన్ డిసీజే. పెంఫిగస్ వల్గారిస్లో కూడా స్కిన్ మీద నీటి బుగ్గలు ఫామ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ బుగ్గలు చాలా పలుసుగా ఉండేసి అవి చిన్న యొక్క ఒత్తిడికే వాటిని టచ్ చేస్తే కూడా అవి ఈజీగా పగిలిపోతాయి. కానీ ఈ యొక్క బుల్లస్ పెంఫిగాడ్ అనేటువంటి యొక్క జబ్బు, దీనిలో వచ్చేటువంటి యొక్క నీటి బుగ్గలు చాలా దళసరిగా థిక్గా ఉంటాయి. ఇవి టచ్ చేసినప్పటికీ కూడా అంత ఈజీగా పగలవు. అంతేకాకుండా పెంఫిగస్ వల్గారిస్ మాత్రం నోటితో పాటు స్కిన్కు వస్తూ ఉంటుంది. కానీ బుల్లస్ పెంఫిగాడ్ మాత్రం ఓన్లీ స్కిన్కే వస్తూ ఉంటుంది. పెంఫిగస్ వల్గారిస్ అనేటువంటిది అన్ని ఏజ్లో చూస్తాం. కానీ బుల్లస్ పెంఫిగాడ్ అనేటువంటి జబ్బును చాలా కామన్గా వయసు పైబడినటువంటి వాళ్ళలో, అంటే 50 సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళలో చాలా కామన్గా చూస్తుంటాం. ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ లోపల అయితే 60-70 ఇయర్స్ పైబడినటువంటి వాళ్ళు చాలా కామన్గా చూస్తూ ఉంటాం. ఎందుకు వస్తుంటుంది ఇది అంటే, ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఇది స్కిన్. ఈ స్కిన్లో పై స్కిన్, కింది స్కిన్ అని 2 స్కిన్లు ఉంటాయని చెప్పాను. దీన్ని ఎపిడెర్మిస్ అంటాం, దీన్ని డెర్మిస్ అంటాం. ఈ యొక్క పై స్కిన్ కింది స్కిన్ సపరేట్ చేస్తూ ఇట్లా ఒక బేస్మెంట్ మెంబ్రేన్ అంటే పై స్కిన్ కింద ఒక బంధం లాగా ఏర్పడి ఉంటుంది అనమాట. సో ఇది చాలా థిక్గా ఉంటుంది. దీని లోపల బ్లడ్ సప్లై ఉంటుంది. ఈ బ్లడ్ సప్లై లోపల వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి. ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనం ఇంతకుముందు చెప్పినట్టు వీటిని పోలీస్ కణాలు అని చెప్పేసి అంటూ ఉంటాం. అయితే ఆ పై స్కిన్ ఎపిడెర్మిస్, ఈ యొక్క కింది స్కిన్ డెర్మిస్, ఈ రెండింటినీ కలుపుతూ ఇట్లా బేస్మెంట్ మెంబ్రేన్ అనేటువంటి ఒక మెంబ్రేన్ ఉంటుంది. ఈ మెంబ్రేన్లో BP230, BP180 అనేటువంటి ప్రోటీన్స్, యాంటీజెన్స్ ఉంటాయి. ఆ రెండు ఏం చేస్తాయంటే వీటితో పాటు ఇంకా కొన్ని కొల్లాజన్స్ చాలా ఉంటాయి. అవన్నీ కూడా ఈ యొక్క పై చర్మాన్ని, ఈ యొక్క కింది చర్మాన్ని అంటే ఎపిడెర్మిస్ని, డెర్మిస్ని ఇట్లా గట్టిగా పెనవేసుకునేటువంటి ఒక బంధం మాదిరిగా ఉంటుందన్నమాట. సో అంత ఈజీగా విడిపోవు. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ యొక్క రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు చాలా తప్పుగా అర్థం చేసుకొని ఈ యొక్క వెళ్ళేసి ముఖ్యంగా ఈ యొక్క BP230, ఈ యొక్క BP180 అనేటువంటి వెళ్ళేసి ఈ యొక్క ప్రోటీన్స్ని అటాక్ చేస్తాయి. అటాక్ చేసేసరికి ఆ ప్రోటీన్స్ అనేటువంటివి వీక్ అయిపోతాయి. వీక్ అయిపోయేసరికి ఈ యొక్క పై చర్మము, ఈ యొక్క కింది చర్మము రెండూ కూడా సపరేట్ అయిపోతాయి. సపరేట్ అయ్యేసరికి ఈ మాదిరిగా ఒక నీటి బుగ్గలాగా ఫామ్ అవుతుంటుంది. దీనినే బుల్లస్ పెంఫిగాడ్ అని చెప్పేసి అంటూ ఉంటాం. నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు పెంఫిగస్ వల్గారిస్ అనేటువంటిది ఇదే సపరేషను ఈ యొక్క పై చర్మంలో వస్తూ ఉంటుంది. అందుకే ఆ యొక్క బ్లిస్టర్ చాలా పలుసగా ఉంటుంది. అందుకే అది చాలా ఈజీగా రప్చర్ అవుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క వచ్చేటువంటి యొక్క నీటి బుగ్గ, ఈ యొక్క బ్లిస్టరు పై చర్మము, కింది చర్మముకు మధ్యలో ఉన్నటువంటి యొక్క జంక్షన్లో వస్తుంది కనుక ఇది చాలా దళసరిగా ఉంటుంది, అంత ఈజీగా పగలదు. తర్వాత ఆటో ఇమ్యూన్ డిసీజే కాకుండా ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని యొక్క డ్రగ్స్ తీసుకున్నప్పుడు కూడా ఈ యొక్క జబ్బు పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే ఈ యొక్క డ్రగ్స్ మెడికేషన్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే బీపీకి వాడేటువంటి ఏసీ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత ARBs అని చెప్పేసి అంటూ ఉంటాం. తర్వాత డయాబెటీస్ కోసం వాడేటువంటి యొక్క క్లిప్టిన్స్ అనేటువంటి టాబ్లెట్లు ఉంటాయి. వాటి వల్ల కూడా ఈ యొక్క బుల్లస్ పెంఫిగాడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఈ యొక్క బుల్లస్ పెంఫిగాడ్ జబ్బు వచ్చినప్పుడు మీరు వాడేటువంటి యొక్క మెడికేషన్స్ ఏంటి కూడా వాటిని కూడా చెక్ చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్పినట్లు బీపీకి కానీ షుగర్కి కానీ ఇలాంటి టాబ్లెట్లు ఉన్నప్పుడు ఆ యొక్క టాబ్లెట్లు కూడా మనము మార్చాల్సినటువంటి అవసరం ఉంటుంది. తర్వాత మరి దీన్ని ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అంటే, ఇలాంటి జబ్బు వచ్చినప్పుడు వీటికి మనం స్కిన్ బయాప్సీ అని ఒక చర్మం యొక్క చిన్న 2 ముక్కలు తీస్తామన్నమాట. ఒక స్కిన్ బయాప్సీ మాత్రం హిస్టోపాథలాజికల్ ఎగ్జామినేషన్ కోసం, ఇంకొక బయాప్సీ ఏమో డైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ కోసం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇది బుల్లస్ పెంఫిగాడా కాదా, ఇలాంటి బుల్లస్ పెంఫిగాడ్ లాంటి అనేక జబ్బులు కూడా ఉంటాయి. వాటిని కూడా కన్ఫర్మ్ చేసుకోవడం కోసం స్కిన్ బయాప్సీ అనేటువంటిది కంపల్సరీ. అంతేకాకుండా బయాప్సీతో పాటు కొన్నిసార్లు ఇండైరెక్ట్ ఇమ్యూనోఫ్లోరెసెన్స్ అనే ఒక బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఆ బ్లడ్ శాంపుల్స్ నుంచి మనము ఈ యొక్క యాంటీ BP230, యాంటీ BP180 యొక్క యాంటీబాడీస్ని కూడా ఈ యొక్క బ్లడ్ శాంపుల్స్లో డిటెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట.
తర్వాత మరి దీనికి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే, ఈ యొక్క ట్రీట్మెంట్ అనేటువంటిది డిసీజ్ యొక్క సివియరిటీని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి యొక్క డయాబెటీస్ కానీ, బీపీ కానీ, తర్వాత అదర్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, లివర్ డిసీజ్లు కానీ, కిడ్నీ డిసీజ్లు కానీ, ఆ యొక్క డిసీజ్ యొక్క తీవ్రతను బట్టి వాళ్ళకి ఏజ్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ యొక్క ఇది జనరల్గా ఓల్డ్ ఏజ్లో వస్తుంది కనుక ఈ యొక్క ఏజ్ బట్టి. సో జనరల్గా ఫస్ట్ ట్రీట్మెంట్ వచ్చేసి సివియర్గా ఉన్నప్పుడు మేము స్టిరాయిడ్స్ ఇస్తూ ఉంటాం, సిస్టమిక్ స్టిరాయిడ్స్ ఇస్తుంటాం. ఈ యొక్క స్టిరాయిడ్స్ కొంతకాలం ఇస్తాం, కొంతకాలం ఇచ్చేసి తక్కువ డోసులు ఇచ్చేసి డిసీజ్ కంట్రోల్ అయిన తర్వాత ఆపేస్తూ ఉంటాం. చాలామందిలో స్టిరాయిడ్స్ ఇచ్చిన తర్వాత చెప్పినటువంటిది బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. చాలామంది స్టిరాయిడ్స్ అంటేనే కంగారు పడుతూ ఉంటారు. కంగారు పడాల్సినటువంటి పని ఏమీ లేదు, ఇది చాలా సేఫ్గా వాడుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ స్టిరాయిడ్స్ కాకుండా ఇంకా ఇచ్చేటువంటి మెడిసిన్స్ ఏంటంటే కొన్నిసార్లు డాక్సీసైక్లిన్ అనేటువంటి కొన్నిసార్లు యాంటీబయాటిక్స్, మినోసైక్లిన్, ఇది ఇమ్యూనో మోడరేటరీ ఎఫెక్ట్ ఉండడం చేత ఇక డిసీజ్ కంట్రోల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవి ఇస్తుంటాం. నికోటిన్ అనేటువంటి ట్యాబ్లెట్ కూడా ఇస్తూ ఉంటాం. ఇవి కాకుండా సపోజ్ ఈ మెడికేషన్స్తో కంట్రోల్ కాకుండా బిల్లస్ పెంపిక అనేటువంటి జబ్బు మళ్ళీ వస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఇమ్యూనోసప్రెసివ్ మెడికేషన్స్ ఉంటాయి. ఆ ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సినటువంటి మెడిసిన్స్ ఏంటంటే అజాథైప్రిన్ కావచ్చు, మైకోఫిన్లేట్ కాంపిటల్ కావచ్చు, మిథోట్రెక్సేట్ కావచ్చు, ఇవి ఇస్తూ ఉంటాం. ఇవి కాకుండా కొన్నిసార్లు కొందరిలో ఈ యొక్క మెడిసిన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డాప్సోన్ అనేటువంటి ట్యాబ్లెట్ ఆఫ్ లేబుల్గా యూజ్ చేస్తూ ఉంటాం. వీటన్నిటితో కూడా కొన్నిసార్లు డిసీజ్ మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మాత్రమే కంట్రోల్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మెడిసిన్ ఆపేస్తే మళ్ళీ ఈ యొక్క బుల్లస్ పెంపిగాడ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. సో అలాంటి రికరెంట్గా వచ్చేటువంటి ఒక బుల్లస్ పెంపిగాడు ట్రీట్మెంట్కు రెస్పాన్స్ అయ్యగలిగినటువంటి ఒక బుల్లస్ పెంపిగాడ్ కావచ్చు. లేదు నేను ఇక మెడికేషన్స్ నేను దీర్ఘకాలికంగా వాడలేను అలాంటి ఈ యొక్క మెడికేషన్స్ ఇవ్వలేటువంటి కొన్ని సందర్భాల్లో ఉంటాయన్నమాట. అంటే ముఖ్యంగా వాళ్ళ యొక్క బ్లడ్ కౌంట్ తక్కువగా ఉండడం కానీ, ప్లేట్లెట్ కౌంట్ తక్కువగా ఉండడం కానీ, కిడ్నీ ఇష్యూస్ ఉండడం చేత, లివర్ ఇష్యూస్ ఉండడం చేత ఈ యొక్క మెడికేషన్ ఇవ్వలేనటువంటి ఒక పరిస్థితి వస్తూ ఉంటుందన్నమాట. లేకపోతే మెడిసిన్స్ రెగ్యులర్గా తీసుకోలేనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా లేటెస్ట్గా మనకు రెటిక్సిమ్యాబ్ అనే ఒక ఇంజెక్షన్ వచ్చింది. ఈ యొక్క ఇంజెక్షన్ కూడా ఈ యొక్క బుల్లస్ పెంపిగాడ్ కంట్రోల్ చేసుకోవడం కోసం వాడుతూ ఉంటాం. సో ఈ యొక్క ఇంజెక్షన్ కూడా 2 ఇంజెక్షన్స్ ఇవ్వాల్సి వస్తుంటుంది. 15 days గ్యాప్ లోపల ఈ యొక్క ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు కూడా ఈ యొక్క బుల్లస్ పెంపిగాడ్ అనేటువంటిది బాగా కంట్రోల్ అవుతూ ఉంటుంది. సో బుల్లస్ పెంపిగాడ్ అనేటువంటి చాలామంది ఓల్డ్ ఏజ్ లోపల ఇలాంటి నీటి పొంగలు వచ్చినప్పుడు ఇలాంటి కంగారు పడకండి. అంటే నీటి పొంగలు బుల్లస్ పెంపిగాడ్ ఒకటి కారణం కాదు, అదర్ కారణాలు కూడా ఉంటాయన్నమాట. సో అందుకే ఈ యొక్క డాక్టర్ గారిని సంప్రదించేసినప్పుడు వాటి యొక్క డయాగ్నోసిస్ చేసుకుని బుల్లస్ పెంపిగాడా లేదని నిర్ధారించుకున్న తర్వాత మీకు అదర్ హెల్త్ ఇష్యూస్ కూడా అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మీ యొక్క వయసును కూడా దృష్టిలో ఉంచుకొని దానికి తగినట్లు మనము ప్రాపర్గా ఒక రెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి బుల్లస్ పెంపిగాడ్ అనేటువంటిది బాగా కంట్రోల్లో ఉంటుంది.